వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మరికొన్ని చిట్కాలతో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఇవి ఆరోగ్య చిట్కాలండి, అందరికీ ఉపయోగపడే చిట్కాలు మీకోసం. ఇది యాక్చువల్లీ మనకు గ్యాస్ ట్రబుల్తో అందరూ బాధపడుతూ ఉంటారు. గ్యాస్ ట్రబుల్ మసాలా ఎక్కువ తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కొంచెం జీలకర్ర కానీ, మనం వాము కానీ లేదా సోంపు కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి నోట్లో వేసుకుని అమ్మడం వల్ల అది గ్యాస్ ట్రబుల్ కొద్దిగా రిలాక్స్ ఇస్తుంది. టిప్ నెంబర్, మనకి హెడేక్ బాగా వస్తుంది కొంతమందికి. ఆవిరి తీసుకుంటే మనకి వేడి నీళ్ళు బాగా బాయిల్ చేసిన తర్వాత కొంచెం జెండు బాంబు పసుపు వేసుకొని కొంచెం వేడి ఆవిరి తీసుకుంటే కన్నా మనకి హెడేక్ అనేది రిలాక్స్ అవుతుంది. ఇంకొకటి, హెడేక్ ఎక్కువ వచ్చినప్పుడు మనము పిల్లో వాడింది అసలు ఆ పిల్లో తీసేసేసి రిలాక్స్గా పడుకుంటే కొంచెం హెడేక్ రిలాక్స్ అవుతుంది. మనకి కాళ్ళు బాగా పిక్కలు లాగుతూ ఉంటాయి, ఇంకొకటి పాదాలు కూడా బాగా లాగుతూ ఉంటాయి కదా. ఎనిమియా సమస్య ఉన్నా కూడా ఇవి కాళ్ళు అనేవి లాగుతూ ఉంటాయి, మలబద్ధకం ఉన్నా కూడా కాళ్ళు లాగుతూ ఉంటాయి. కాబట్టి మనము గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసి మనం టబ్లో బకెట్లో మన పాదాలు పిక్కల వరకు ముంగేంత వరకు పెట్టేసేసి కొంచెం 5-10 మినిట్స్ అట్లా రిలాక్స్గా మనం పాదాల మీద నీళ్ళు పోసుకుంటూ దాంట్లో టబ్లో పెట్టేస్తే పాదాలు అనేది రిలాక్స్గా నొప్పులు లేకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 4 అండి, మనకి ఎక్కువ పళ్ళలో నోటి దుర్వాసన వస్తుంది కదా. అప్పుడు ఎందుకు వస్తుంది నోటి దుర్వాసన అంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువయ్యి నోటి దుర్వాసన వస్తుంది, లేదంటే చిగుల్లో రక్తం రావడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు మనము ఇలాచి యాలకులు ఉంటాయి కదండి, అవి 2-3 నవ్వుతూ ఉంటే కొంచెం రిలాక్స్ అవుతుంది. 5 అండి, మనము పళ్ళు నొప్పులతో చాలామంది సఫర్ అవుతూ ఉంటాము. పళ్ళు ఊడినా లేకంటే పళ్ళలో నుంచి రక్తం వచ్చినా కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు కదండి. అప్పుడు మనము లవంగం వేసుకొని బాగా నమిలి దాని రసం మనం లోపల తీసుకుంటే కొంచెం పళ్ళు నొప్పు తగ్గుతుంది. ఇంకొకటి, ఏమైనా వేడివేడిగా తాగినా కానీ చల్లగా తాగినా కానీ మనకి ఎనామిల్ అనేది అక్కడ కొంచెం అది పొర అనేది పోతుంది. అప్పుడు మనకి పళ్ళల్లో జిల్లు అనేది వస్తుంది. అలాంటప్పుడు మనం కొంచెం సెన్సిటైవ్ పేస్ట్ అలాంటిది వాడితే కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ అప్డేట్ కోసం మళ్ళీ ఇంకోసారి